హలో హలో గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి. మీకు లింక్ షేర్ చేశాను చూడండి, వాట్సాప్ రిజిస్ట్రేషన్ లింక్ షేర్ చేశాను చూడండి, జూమ్ లింక్. సచిన్ డౌట్ చెప్పండి. మనము బ్రౌజ్ చేసి గూగుల్ కీవర్డ్ ప్లానర్లోకి వెళ్తున్నాం కదా. ఓకే, గూగుల్ కీవర్డ్ ప్లానర్లోకి వెళ్తున్నాం కదా సార్. చెప్పండి. అక్కడ నుండి వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్లోకి ఎలా వెళ్తున్నామో నాకు అర్థం కాలేదు సార్. వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్లోకే మ్మ్. తర్వాత మీకు ఏంటంటే వర్డ్ ప్రెస్ మీకు ఇన్స్టాల్ చేసుకోమన్నారండి సార్. మీరు వెళ్ళలేదా నేను క్లాస్లో? విన్నాను సార్. అదే మొన్నటి క్లాస్లో వర్డ్ ప్రెస్ తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ జామ్ సర్వర్ ఒకటి డౌన్లోడ్ చేసుకొని తర్వాత వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేసుకొని ఓకే సార్. దాని తర్వాత ప్రాసెస్ ఉంటుంది అనమాట. అవును డాష్ సార్. బోర్డ్ అనేది అప్పుడు ఓపెన్ అవుతుంది. మీరు అంటే కీవర్డ్ ప్లానర్లోకి వెళ్ళి కీవర్డ్ కొట్టిన తర్వాత ఈ డైరెక్ట్ గా డాష్ బోర్డ్లోకి ఎలా ఎంటర్ అవుతున్నారు అనేది నాకు అర్థం కాదు. ఓకే, నేను ఒకసారి ఇప్పుడు మళ్ళీ సార్ని మీకు రివైజ్ చేపిస్తానండి. సరే సార్. ఓకేనా? సరే సార్, వచ్చిన తర్వాత అన్మ్యూట్ చేయండి ఒకసారి. ఓకే ఓకే సరే సార్, థ్యాంక్ యూ. ఓకే అండి. Yeah, good evening, guys. Good evening, everyone. గుడ్ ఈవినింగ్ సార్. సారీ, ఈరోజు నెట్వర్క్ ప్రాబ్లం వల్ల కొంచెం లేట్ అయింది. 5 minutes. ఓకే, నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను చూడండి. సార్ దిలీప్ గారు హోస్ట్ ఇచ్చేసాను సార్. హలో సార్. సార్ సార్ హోస్ట్ ఇచ్చారా సార్? సార్ ఇస్తున్నాను సార్. ఓకే. మీది సిగ్నల్ తక్కువ ఉందన్నారు కదా సార్. అవును సార్. ఆప్షన్ కూడా చూపించట్లేదు సార్ ఇక్కడ. అవునా సార్, ఒకసారి మళ్ళీ లాగిన్ అవుతాను చూడండి సార్. ఓకే 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 సార్. సార్ ఒకసారి సార్ ఇన్ఫార్మ్ చేయండి సార్. సార్ ఇప్పుడు చూడండి, లాగిన్ అయ్యాను. ఒక్క నిమిషం సార్. ఆప్షన్ అయితే చూపించట్లేదు సార్. కోహోస్ట్ ఆప్షన్ చూపించట్లేదా సార్? అవును సార్. నా దగ్గర నెట్వర్క్ తక్కువ ఉందంటారా? అదే అర్థం కావట్లేదు సార్. ఇక్కడ నెట్వర్క్ నాది ఇందాక ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడు వాళ్ళు చేశారు. ఓకే, నాది కోర్స్ కూడా పర్లేదు సార్. అవునవును, నాకు ఇక్కడ స్క్రీన్ షేర్ చేస్తుంటే హోస్ట్ డిజేబుల్డ్ అని వస్తుంది. ఓకే ఓకే, అంటే నాది నెట్వర్క్ ఇష్యూ ఉంటుంది సార్.
ఒకసారి మీరు లాగిన్ చేస్తారా మళ్ళీ మళ్ళీ మొత్తం మీరు క్లోజ్ లాగిన్ అయిపోతుంది సార్. చేయకపోతే మళ్ళీ అచ్చా అచ్చా ఓకే ఓకే. ఒక్క నిమిషం ఉన్నాను సార్ చూసుకోండి. యా. ఎందుకంటే ఇప్పుడు నేను క్లోజ్ చేస్తే మొత్తం క్లోజ్ అయిపోతుంది సార్. అదే అదే అర్థమైంది నాకు. మరి ఇప్పుడు ఏం చేద్దాం, ఇప్పుడు స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. కోహోస్ట్ వస్తే కానీ షేర్ అవుతుంది. ఒక్క నిమిషం ఉన్నాను సార్, రిఫ్రెష్ చేసి వస్తున్నాం. హలో సార్ వస్తుందా? అలాగా సార్ 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 నేను ఒక్కసారి లాగౌట్ చేసి మళ్ళీ లాగౌన్ చేస్తాను సార్. ఓకే ఓకే సార్. వీళ్ళందరికీ ఒకవేళ కనుక వీళ్ళందరూ లాగౌట్ అయితే కనుక వీళ్ళందరికీ చెప్పండి ఒకసారి మళ్ళీ లాగిన్ చేయాలని. హలో, గుడ్ ఈవినింగ్ గైస్. నేను ఒక్కసారి లాగౌట్ చేసి లాగౌన్ అవుతాను. అందరూ కూడా మీరు మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి, ప్రాబ్లం ఉండదు. 300 మెంబర్స్ కాబట్టి మీరు మళ్ళీ జాయిన్ అయిపోవచ్చు. ఓకేనా? కొంచెం టెక్నికల్ ఇష్యూ వల్ల నేను లాగౌట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.
యా గైస్, సార్ సార్ లాగిన్ అయ్యారా సార్? ఓకే సార్, పోస్టింగ్ వచ్చిందా సార్? మీకు కోర్స్ వచ్చింది సార్. ఓకే. ఓకే సార్, సారీ సార్, నెట్వర్క్ ఇష్యూ వల్ల అదే. అయిపోయింది. ఓకేనా సార్? ఓకే సార్. హలో సార్, యా చెప్పండి. నేను ఒక వెబ్సైట్ క్రియేట్ చేశాను సార్. ఆ సైట్లో హోమ్ పేజ్ తర్వాత కాంటాక్ట్ పేజ్ క్రియేట్ చేశాను. ఓకే అండి. అది హోమ్ పేజ్ కంటే కాంటాక్ట్ పేజ్ ముందు వస్తుంది. దాన్ని ఓకే ఓకే ఆర్డర్ వైజ్ ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తారా సార్? ఓకే అండి. మనకి ఏం లేదు, మీకు అక్కడ కింద మెనూ అని ఉంటుంది సార్ ఎపీరియన్స్ లో. ఒక నిమిషం చూపిస్తాను చూడండి, స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఓకే సార్. అందరికి స్క్రీన్ కనబడుతుంది కదా సార్? ఇప్పుడు మీకు డౌట్ అడిగిన వాళ్ళకి స్క్రీన్ కనబడుతుంది కదా? సార్ సార్ మీరు క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. వీళ్ళందరినీ మ్యూట్ పెట్టేస్తాను, ఎందుకంటే అందరు మ్యూట్ మళ్ళీ తీసేస్తాను. ఓకే సార్, ఓకే పెట్టేసారు. ఓకే సార్. ఓకే గైస్, మనకి ఇక్కడ పేజెస్ క్రియేట్ చే ఓకే ఓకే సార్. ఓకే, విజిట్ సైట్ కొట్టిన తర్వాత మనకి వేరే పేజ్ ఓపెన్ అవుతుంది కదా. మన యొక్క థీమ్ సెట్ చేసిన పేజ్, మనకి ఏదైతే హోమ్ పేజ్ ఉంటుందో హోమ్ పేజ్ కనబడుతుంది యాక్చువల్గా. సో ఆ హోమ్ పేజ్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది చూడండి. సో మనకి పైన హోమ్ పేజ్, అబౌట్ అస్, సర్వీసెస్, కాంటాక్ట్ అస్. సో ఇవి లైన్ గా రావాలి అంటే కనుక మీరు మెనూని సేవ్ చేసుకోవాలి. మెనూ ఏదైతే ఉందో ఆ మెనూని సేవ్ చేసుకోవాలి. మెనూని సేవ్ చేసుకోవాలనుకుంటే కనుక మళ్ళీ డాష్ బోర్డ్కి వచ్చేసేసి ఇక్కడ మనకి డాష్ బోర్డ్ ఉంటుంది కదా, డాష్ బోర్డ్కి బ్యాక్ వచ్చేసేయండి. డాష్ బోర్డ్కి వచ్చేసిన తర్వాత మీకు అపీరియన్స్ లో మెనూస్ అని ఉంటుంది, లేదంటే కింద మెనూస్ అని కూడా ఉంది చూడండి. డాష్ బోర్డ్ కింద మీకు మెనూస్ అని ఉంటుంది. ఆ మెనూస్ లోకి వెళ్ళినా కూడా మీకు రీడైరెక్ట్ అవుతుంది అనమాట మెనూస్ పేజ్కి. సో మనం ఎపీరియన్స్ లోకి వెళ్దాం. ఎపీరియన్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి మెనూస్ అని ఉంటుంది చూడండి. థీమ్స్, కస్టమైజ్, విడ్జెట్స్ అండ్ మెనూస్ అని ఉంటుంది. సో ఈ మెనూస్ లోకి వెళ్ళి క్లిక్ చేయండి. సో ఇక్కడ మెనూ స్ట్రక్చర్ ఉంది కదండి, ఇక్కడ మెనూ స్ట్రక్చర్. ఇక్కడ ఈ మెనూ స్ట్రక్చర్ దగ్గర మీరు ఏదైతే ఫస్ట్ పెట్టుకుంటారో అది మీకు ఫస్ట్ కనబడిద్ది అనమాట. నేను చూడండి, హోమ్ పేజ్, అబౌట్ అస్, సర్వీసెస్, కాంటాక్ట్ అస్. ఇక్కడ ఏదైతే మనం ఫస్ట్ పెట్టుకుంటామో అదే మనకి ఇక్కడ కనబడుతుంది. ఓకే, తర్వాత ఇక్కడ పెట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ సేవ్ బటన్ ఉంది కదా, ఈ సేవ్ మెనూ అనేది మనం ప్రెస్ చేయాలి. ఓకే, ఈ సేవ్ మెనూ ప్రెస్ చేస్తే ఇక్కడ ఉన్న మెనూ మనకి సేవ్ అయిపోతుంది. ఓకే, మనకి ఇక్కడ క్రియేట్ మెనూ అని ఉంటుంది చూడండి, క్రియేట్ న్యూ మెనూ. ఈ క్రియేట్ న్యూ మెనూలోకి వెళ్ళి మనం మెనూని క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ మనం ఏదైతే పేజెస్ ఉన్నా ఆ పేజెస్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి మనకి. నేను ఎక్కడైతే స్క్రోల్ చేస్తున్నానో అక్కడ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ నేను పాయింటర్ పెట్టాను. ఇవి మన దగ్గర ఉన్న పేజెస్. సో ఇది ఇక్కడ ఉంది కదా మెనూ నేమ్ అని, మెనూ 1. సో అలాగే మనం ఇక్కడ క్రియేట్ మెనూ కొడితే ఇక్కడ మెనూ వచ్చింది అనమాట. ఆ మెనూ బటన్స్ లో మనకున్న పేజెస్ అన్ని కనిపిస్తాయి. ఓకే, ఆ పేజెస్ ని మనం పైకి కిందకి మనం సెట్ చేసుకోవాలి. ఏ పేజ్ ఫస్ట్ కనబడాలని సెట్ చేసుకున్నదో సేవ్ మెనూ కడితే కనుక మనకి సేవ్ అయిపోతుంది. ఓకే, అప్పుడు మీకు హోమ్ పేజ్ లో అనేది మీకు కనిపించే హోమ్ పేజ్ లో అన్ని మెనూ అని కరెక్ట్ లైన్ గా ఉంటాయి అన్నమాట. ఓకే, అర్థమైంది కదా? గైస్, నా వాయిస్ వినిపించట్లేదా? సార్ వాయిస్ క్లారిటీగానే ఉంది సార్.
ఏ, తనూజ గారు వాయిస్ ఆడిబుల్ లేదు, దీపిక గారు కూడా ఆడిబుల్. ఓకే, ఆడిబుల్. ఓకే, కొంతమందికి ఆడిబుల్ అవుతుంది, కొంతమందికి ఆడిబుల్ అవ్వట్లేదు. మేబీ వాళ్ళ నెట్వర్క్ ఇష్యూ అని ఉంది. ఓకే, తనుజ గారు మీ వాయిస్, నా వాయిస్ మీకు వినిపించట్లేదంటే మీ నెట్వర్క్ ఇష్యూ ఏదైనా ఉందేమో చూడండి ఒక్కసారి. గైస్ అందరూ ఈ రోజు క్లాస్ అనేది మీకు ఒక 40 minutes అలా క్లాస్ ఉంటుంది. దాని తర్వాత మీ అందరూ ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్ రాయండి. ఓకే, రేపు క్లాస్ మనకి లేదు కాబట్టి రేపు మనకి హాలిడే. సార్ సుగుణ గారు చెప్పారు మార్నింగ్ ఎస్ సార్. రేపు హాలిడే కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవాళ కానీ రేపు కానీ మీరు లాగిన్ అయ్యి ఎగ్జామ్ రాయండి. ఓకే, అదే చెప్పాను సార్ వీళ్ళకి, స్టూడెంట్స్కి. సండే క్లాస్ ఉండదండి. అవునవును చెప్పాను సార్ వీళ్ళకి, గ్రూప్లో కూడా షేర్ చేశాను. ఓకే సార్, ఓకే. సరే గైస్, నిన్న మనం ఏ పారామీటర్స్ చూసాం, ఎస్సీఓలో పారామీటర్స్ ఏమేమి చూసామో అవి మళ్ళీ ఒకసారి చూద్దాం. సో నిన్న మనం చేసింది ఏంటిది, ఈ లైన్ కి మనం ఆల్రెడీ ఎస్సీఓ చేస్తున్నాం, రైట్? సో అదే పేజ్కి వెళ్దాం. ఓకే, ఓకే. సో చూడండి, మనం నిన్న ఈలన్ కి ఎస్సీఓ చేస్తున్నాం, రైట్? చూడండి ఎక్కడి వరకు చేసాం మనం. ఫస్ట్ మనం ఫోకస్ కీవర్డ్ గురించి మాట్లాడుకున్నాం, రైట్? ఒకసారి మళ్ళీ ఓకే, ఇది వెయిట్ చేయండి గైస్, కొంచెం స్లోగా ఉంది, లోడ్ అవుతుంది. ఓకే, రాంగ్ పాస్వర్డ్. గైస్ సమ్ ఏదో ఇంటర్నల్ సర్వర్ ఇష్యూ ఏదో ఉంది, సో లాగిన్ అవ్వట్లేదు. ఒక్క నిమిషం వెయిట్ చేయండి, ఒకసారి ట్రై చేద్దాం.
గైస్ మీ అందరు నిన్న నేను చెప్పిన పారామీటర్స్ అన్ని మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేస్తారా? ఓకే, నిన్న మనం ఏ ట్యాక్స్ గురించి మాట్లాడుకున్నాం? ఆల్రెడీ ఏ ట్యాక్స్ మనం ఫుల్ఫిల్ చేసాం. ఇంకా బ్యాలెన్స్ మన ట్యాక్స్ ఏమన్నా ఎక్స్టర్నల్ లింక్స్ అండ్ ఇంటర్నల్ లింక్స్ ఎలా ఇవ్వాలి. ఓకే, అలాగే మెటా ట్యాక్స్ అంటే ఏంటి? సో దాని గురించి మనం యాక్చువల్గా ఫోకస్ కీవర్డ్ అంటే ఏం చెప్పాను నిన్న? ఫోకస్ కీవర్డ్ అంటే ఏం చెప్పాను మీకు నిన్న? దాన్నే మనం మెయిన్ కీవర్డ్ అంటాం. ఓకే, యోస్ట్ ఎస్ఈఓలో మనకి ఫోకస్ కీ ఫ్రేజ్ అని ఉంటుంది. ఆ కీ ఫ్రేజ్ అంటే అర్థం ఏంటంటే కీవర్డ్ అని అర్థం. ఓకే, సో ఆ మెయిన్ కీవర్డ్ని మనం ఎలా సెలెక్ట్ చేసుకుంటాం? మెయిన్ కీవర్డ్ని ఎక్కడి నుంచి మనం చూస్ చేసుకుంటాం? సో నీకు నిన్న చెప్పా మనం కీవర్డ్ని ఎలా చూస్ చేసుకోవాలి. ఎస్, కీవర్డ్ ప్లానర్ టూల్. సో కీవర్డ్ ప్లానర్ టూల్ అనేది గూగుల్ వెబ్ మాస్టర్ టూల్స్లో ఒక టూల్ అనమాట. ఓకే, సో గూగుల్ వెబ్ మాస్టర్ టూల్లో మనం కీవర్డ్ ప్లానర్ టూల్ని యూస్ చేస్తున్నాం. ఎందుకు? కీవర్డ్ని రీసెర్చ్ చేయడానికి, ఏది బెటర్ కీవర్డ్ అని రీసెర్చ్ చేయడానికి గూగుల్ కీవర్డ్ ప్లానర్ అనే టూల్ని మనం యూస్ చేస్తున్నాం. ఓకే, సో అందులో మీకు 2 పారామీటర్ని బేస్ చేసుకొని మనం అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ 2 పారామీటర్స్. ఏ పారామీటర్స్ని బేస్ చేసుకొని మనం ఒక మంచి కీవర్డ్ని అని దాన్ని చెప్పగలం? సారీ శ్రీనివాసరావు గారు, లాంగ్ టైం షార్ట్ టైం కాదు, యాక్చువల్లీ లాంగ్ టెయిల్ అండి. టెయిల్, TAIL, టెయిల్, లాంగ్ టెయిల్ అండ్ షార్ట్ టెయిల్ కీవర్డ్స్. యాక్చువల్గా మనం ఎలా ఏ పారామీటర్స్ చూస్ చేసుకొని మనం దీన్ని అంటే కంపేర్ చేస్తామంటే కీవర్డ్ మంచిదా కాదా అని కాంపిటీషన్ అండ్ మంత్లీ సెర్చ్ వాల్యూమ్స్. ఓకే, ఎస్, సో దీన్ని బేస్ చేసుకొని మనం కీవర్డ్ని ఏది బెటర్ కీవర్డో చూస్ చేసుకుంటాం. సో ఈ లాంగ్ టైల్ కీవర్డ్స్, షార్ట్ టైల్ కీవర్డ్స్ అంటే ఏంటి అంటే మనం మామూలుగా ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ విజయవాడ అనేది లాంగ్ టైల్ కీవర్డ్, డిజిటల్ మార్కెటింగ్ అనేది షార్ట్ టైల్ కీవర్డ్. ఓకే, ఓకే గైస్, ఇంకోసారి ట్రై చేద్దాం మళ్ళీ ఒకసారి. ఈ సర్వర్స్ మీద ప్రాబ్లం ఉన్నట్టుంది, చాలా స్లోగా ఉంది ఈరోజు, కావట్లేదు. ఓకే గైస్, ఇది మళ్ళీ ఓపెన్ అవ్వడానికి మినిమం ఇంకో 14 మినిట్స్ వెయిట్ చేయాలి. సో ఎనీవేస్ ఒకసారి మళ్ళీ మనం సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ప్రీవియస్ క్లాస్ అండ్ అవి రిపీట్ చేద్దాము. అదేవిధంగా గూగుల్ కీవర్డ్ ప్లానర్ గురించి మనం ఆల్రెడీ మీకు చెప్పాను కదా, సో దాని గురించి ఒకసారి రిపీట్ చేద్దాము. ఈ లోపల క్లాస్ ఎలాగో మనం ప్రతిరోజు ఒకసారి రిపీట్ చేస్తున్నాం కదా, సో ఈ లోపల మనం దాన్ని క్లాస్ని రిపీట్ చేసేద్దాం. ఓకే, గైస్ ఇప్పుడు మీ అందరికీ బ్రౌజర్ కనిపిస్తుంది కదా. సో నిన్న మనం ఎక్కడి వరకు చూసాం? మెటా టైటిల్ అంటే ఏంటి, మెటా డిస్క్రిప్షన్ అంటే ఏంటి. సో ఈ కెనానికల్ లింక్ అంటే ఏంటి అండ్ ఇంటర్నల్ లింక్స్ అంటే ఏంటి, ఎక్స్టర్నల్ లింక్స్ అంటే ఏంటి. సపోజ్ ఇప్పుడు AMH ఉంది, AMH అనే ఒక పేజ్ ఉంది, అంటే అరవింద్ మీడియా హౌస్ అనే ఒక పేజ్ ఉంది. దాంట్లో ఇంటర్నల్ లింక్ అనేది ఏంటిదో మీకు చూపిస్తాను. సో ఈ అరవింద్ మీడియా హౌస్ ఓపెన్ చేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ పైన మనకి హోమ్ పేజ్ అనేసి, ఓకే, హోమ్ పేజ్ అనేసి, సర్వీసెస్ పేజ్ అనేసి, బ్లాగ్ పేజ్ అనేసి మనకి చాలా పేజెస్ ఉన్నాయి రైట్. సో ఇప్పుడు హోమ్ పేజ్లోకి వెళ్దాం. హోమ్ పేజ్లోకి వెళ్ళిన తర్వాత మనకి కింద చూడండి వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, వాళ్ళ మిషన్ ఏంటి అనేది వాళ్ళు ఇచ్చారు.
సో ఇక్కడ ఏఎంహెచ్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఇంటర్నెట్ ఈస్ ఫ్రమ్ మార్కెటింగ్ ఆటోమేషన్ అనేది ఒక కలర్ లో ఉంది చూడండి, వైట్ కలర్ లో ఉంది మొత్తం. చూసారా, దాన్ని బ్లూ కలర్ లో ఒకసారి హైలైట్ చేశారు. సో ఈ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అనేది డార్క్ బ్లూ కలర్ లో ఉంది, రైట్. ఈ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ మీద నేను ఇలా కర్సర్ తీసుకెళ్ళగానే చూడండి లైట్ బ్లూ అయింది. దాన్ని నేను క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేస్తే మళ్ళీ మనకు హోమ్ పేజ్కి వచ్చింది. అలాగే కిందకి రండి. కిందకి వచ్చిన తర్వాత చూడండి సోషల్ మీడియా ఏజెన్సీ అని ఉంది. ఈ సోషల్ మీడియా ఏజెన్సీ అనేది హైలైట్ అయింది. దీన్ని మళ్ళీ నేను క్లిక్ చేస్తున్నాను. ఎక్కడికి వెళ్ళిందో చూద్దాం. సో ఏ పేజ్కి వెళ్ళింది? సోషల్ మీడియా అడ్వర్టైజింగ్ అనే పేజ్కి వెళ్ళింది, రైట్. ఏ పేజ్కి వెళ్ళింది? ఒకే వెబ్సైట్లో వేరే పేజ్కి వెళ్ళింది, రైట్. దాన్ని ఏమంటాం? ఇంటర్నల్ లింక్ అంటాం. ఓకే, ఇంటర్నల్గా లింక్ చేస్తే దాన్ని ఇంటర్నల్ లింక్ అంటాం. ఒక వెబ్సైట్లోనే ఇప్పుడు మన కీవర్డ్ని ఇక్కడ చూడండి, మన కీవర్డ్ ఏదైతే ఉందో ఆ కీవర్డ్ని మనం హైలైట్ చేస్తూ దానికి ఇంటర్నల్ లింక్ ఇస్తాం. డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఉంది, దీన్ని నేను ఇంటర్నల్ లింక్ ఇస్తున్నాను. ఇంటర్నల్ లింక్ ఇచ్చి మన వెబ్సైట్లోనే ఇంకో వేరే పేజ్, మన వెబ్సైట్లోనే డిజిటల్ మార్కెటింగ్, ఇప్పుడు నేను దీనికి ఏమి ఇవ్వచ్చు? ఏ పేజ్ లింక్ ఇవ్వచ్చు? బ్లాగ్ ఉంది చూడండి, ఇక్కడ బ్లాగ్. ఈ బ్లాగ్లో డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇదిగోండి, డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన ఒక బ్లాగ్ ఉంది. దాంట్లో ఈ డిజిటల్ మార్కెటింగ్ మీద క్లిక్ చేస్తాను. చూడండి, రీడ్ మోర్ కొట్టాను అనుకోండి, ఇక్కడ మనకి డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. నేను ఏం చేస్తానంటే ఇక్కడ పైన ఈ పేజ్ యొక్క లింక్ ఉంది కదా, ఈ పేజ్ యొక్క యూఆర్ఎల్ కాపీ చేసి నేను దానికి ఇక్కడ ఫస్ట్ పేజ్లో, హోమ్ పేజ్లో ఈ డిజిటల్ మార్కెటింగ్ అనే దానికి ఇంటర్నల్ లింక్ కింద ఇస్తా దానికి. ఓకే, ఎవరైనా వచ్చి డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ మీద హైలైట్గా ఉందని దీని మీద క్లిక్ చేశారనుకోండి, నాకు డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉన్న పేజ్కి వెళ్తుంది, మన వెబ్సైట్లోనే. సో ఇంటర్నల్గానే మనం లింక్స్ ఇచ్చుకోవడం వల్ల ఎస్సీఓకి చాలా యూజ్ అవుతుంది. అదొక ఫ్యాక్టర్ అనమాట, గూగుల్ కన్సిడర్ చేసుకుంటుంది. ఇప్పుడు మెయిన్ కీవర్డ్కి మనం ఇంటర్నల్ లింక్ ఇచ్చినప్పుడు గూగుల్ ఇండెక్స్ చేసుకుంటుంది. ఓకే, వీళ్ళు ఇంటర్నల్ లింక్ డిజిటల్ మార్కెటింగ్ అనే మెయిన్ కీవర్డ్ యూజ్ చేశారు కాబట్టి ఆ మెయిన్ కీవర్డ్కి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్కే మళ్ళీ యూజర్కి రీడైరెక్ట్ అవుతుంది. ఓకే, యూజర్కి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్కే మళ్ళీ వెళ్తుంది అని గూగుల్ కన్సిడర్ చేసుకుంటుంది. ఓకే, సో ఇవి ఇంటర్నల్ లింక్స్. ఓకే, అలాగే మనం ఎక్స్టర్నల్ లింక్స్ ఎలా అంటే, ఇప్పుడు విజయవాడ ఉంది, ఈ విజయవాడ అనేది మనం ఎక్స్టర్నల్ లింక్స్ ఇవ్వచ్చు. ఎలా ఇవ్వచ్చు? విజయవాడ వికీపీడియా ఉంటుంది, ఆ వికీపీడియాని దీనికి లింక్ చేయొచ్చు. ఎవరైనా విజయవాడ అని కొట్టగానే విజయవాడకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వికీపీడియా, విజయవాడలో ఏది ఫేమస్ ఏంటి అనేది మనకి వికీపీడియాలో ఉంటుంది. సో ఇలాంటి వికీపీడియాస్ కానీ, సో విజయవాడకి సంబంధించిన బ్లాగ్స్ కానీ, మీరు ఏదైనా రాస్తే దానికి సంబంధించిన బ్లాగ్స్ కానీ ఏమైనా ఉంటే విజయవాడకి సంబంధించినవి, సో ఇక్కడ విజయవాడ అనేదానికి ఎక్స్టర్నల్ లింక్ కింద కూడా ఇవ్వచ్చు. ఓకే, సో ఇది ఇంటర్నల్ లింక్స్, ఎక్స్టర్నల్ లింక్స్ అనమాట. ఇవి ఎలా ఇవ్వాలి ఏంటి అనేది వర్డ్ ప్రెస్లో నేను చూపిస్తాను, అది ఓపెన్ అవగానే. ఓకే, ఇక్కడ వరకు క్లియరా? ఇంటర్నల్ లింక్స్ అంటే, ఎక్స్టర్నల్ లింక్స్ అంటే ఎందుకు ఇస్తాము అనేది. ఓకే, ఓకే గైస్,
ఎవరో క్వశ్చన్ అడుగుతారు. ఇంటర్నల్ లింక్స్ నాట్ బిలాంగ్స్ టు అవర్ వెబ్సైట్. ఇంటర్నల్ లింక్స్ అనేవి సారీ ఎక్స్టర్నల్ లింక్స్ అనేవి మనం దేన్నైనా ఇవ్వచ్చు. అది బ్యాక్ లింక్స్ అయినా కావచ్చు ఎక్స్టర్నల్ లింక్స్ అనేవి. అలాగే మనం మనకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బయట ఉందనుకోండి, దాన్ని మనం ఇంటర్నల్ కింద ఇస్తాం. అంటే ఎక్స్టర్నల్ లింక్ కింద అది రీడైరెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఓకే చూద్దాం ఇంకొకసారి అది లాగిన్ అవుతుందో లేదో. ఓకే, ఎక్స్టర్నల్ లింక్స్ అంటే చాలా మంది డౌట్ అడుగుతున్నారు. ఎక్స్టర్నల్ లింక్స్ అంటే ఏం లేదండి. ఇప్పుడు ఇంటర్నల్ లింక్స్ అంటే వెబ్సైట్ లో ఉన్న పేజెస్ ని మన వెబ్సైట్ లోనే మన మెయిన్ కీవర్డ్స్ కి లింకింగ్ చేస్తాం, రైట్? అక్కడ వరకు ఇంటర్నల్ లింక్స్ అర్థమైంది కదా. ఎక్స్టర్నల్ లింక్స్ అంటే ఏదైనా ఒక కీవర్డ్ ని కానీ, లేకపోతే ఏదైనా ఒక కంట్రీ నేమ్స్ ని కానీ, లేకపోతే ఏదైనా సరే ఎక్స్టర్నల్ గా వేరే వెబ్సైట్స్ లింక్ చేసాము అనుకోండి, దాన్ని ఎక్స్టర్నల్ లింక్. వికీపీడియా ఆల్సో వన్ ఆఫ్ ద వెబ్సైట్. ఓకే, సో ఇంకా చాలా ఉంటాయి. వికీపీడియాని కదా, బ్లాగ్స్ ఉంటాయి, వేరే మీకు సంబంధించిన వెబ్సైట్స్ ఉన్నా, లేకపోతే వేరే వెబ్సైట్స్ ఉన్నా, ఆ లింక్ ని మీరు ఇవ్వచ్చు ఎక్స్టర్నల్ లింక్ కింద. ఓకే, వేరే వెబ్సైట్స్ యొక్క లింక్ అండి ఎక్స్టర్నల్ లింక్ అండి. ఎగ్జామ్ టైప్ అనేది మీకు 1 లైన్ ఆన్సర్స్ ఉంటాయండి. దాని గురించి బ్రీఫ్ గా జస్ట్ ఒక 2 లైన్స్ 1 లైన్ లో రాయొచ్చు. క్వశ్చన్స్ ఇచ్చాను. క్వశ్చన్స్ కి మీరు మనకి ఇప్పటి వరకు కవర్ అయిన సబ్జెక్ట్ లోనే ఉంటుంది. షణ్ముఖ్ గారు, అది ఆల్రెడీ ఇన్స్టాలేషన్ ఆఫ్ వర్డ్ ప్రెస్ నేను 2-3 సార్లు రిపీట్ చేశానండి. దాని ఒక స్టెప్స్ కూడా మీకు వాట్సాప్ లో షేర్ చేశారు సార్, చూసారో లేదో ఒకసారి అది చూడండి సార్. ఒకసారి అది చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇన్స్టాల్ చేయండి, మీకు అర్థమైపోద్ది. ఈజీగానే ఉండిద్ది. ఆ వర్డ్ లో డాక్యుమెంట్ లో నేను ప్రిపేర్ చేసిన టెక్స్ట్. సో అది చూసి చేయండి, ఏమైనా డౌట్ వస్తే చెప్తాను. ఓకే, దిలీప్ గారు అది ఒకసారి అంటే మళ్ళీ షేర్ అంటే చేయండి సార్ వీళ్ళకి. చెప్పండి సార్. వాళ్ళకి ఆ డాక్యుమెంట్ నేను స్టెప్స్ పెట్టాను కదండి అప్పుడు, సుగుణా గారి దగ్గర నుంచి తీసుకున్నారు కదా మీరు. అవునవునవును. ఆ స్టెప్స్ అంటే ఒకసారి ఫార్వర్డ్ చేయండి సార్, ఇన్స్టాలేషన్ స్టెప్స్ అంట. ఓకే, నేను మళ్ళీ వీళ్ళకి గ్రూప్ లో షేర్ చేస్తాను సార్. ఓకే, చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అయితే మీరు చిన్నపిల్లలు కూడా రాసేస్తారండి. చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ రాయకూడదు, ఇవ్వకూడదు. రూపేష్ గారు, చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఎవరైనా రాసేస్తారు. అసలు మీకేం తెలిసిందని దాని గురించి నాకు తెలియాలి కదా. ఇప్పటి వరకు అయిన క్లాస్లో మీకు ఎంతవరకు అర్థమైంది అనేది నాకు తెలియాలంటే చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఇవ్వకూడదు మీకు. సో మీ అంటే ఎవరికి వేలో వాళ్ళకి అర్థమవుతుంది. ఆ వే ఆఫ్ నాలెడ్జ్ అనేది మనం 1 and 2 లైన్స్ లో మనం ఇన్పుట్ అనేది ఇచ్చినప్పుడే మనకి తెలిసిద్ది అనమాట. ఓకే, వీళ్ళకి ఇంతవరకు అర్థమైంది. శిరీష గారు, మీరు ఏ టెస్ట్ రాసారు? టెస్ట్ 1 రాసారా మీరు? ఓకే 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 అందరూ రాసారా టెస్ట్ 1? రాసిన వాళ్ళు పక్కన పెట్టండి, రాయని వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరూ రాయండి. టెస్ట్ 1 రాయండి అందరూ. సార్ బ్లాగ్ అన్నా వెబ్సైట్ అన్నా ఒకటే సార్. బ్లాగ్ అంటే దానికి పెద్దగా ప్రత్యేకత ఏముండదు. ఇప్పుడు బ్లాగ్స్ అంటే మనం డైలీ చదువుతాం. తెలుగు MP3 తెలుగు మూవీస్ సంబంధించినవి ఉంటాయి, అవన్నీ బ్లాగ్సే. బ్లాగ్ అంటే ఏం లేదు, మనం డైలీ పోస్ట్ చేస్తూ ఉంటాం అనమాట. మన యొక్క ఇప్పుడు రివ్యూస్ రాస్తారు చాలా మంది, మూవీస్ సంబంధించిన రివ్యూస్.
వాళ్ళు డైలీ పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇదివరకు నాకు ఉండేది మూవీస్ రిలేటెడ్ ఒక బ్లాగ్, ఇప్పుడు ప్రజెంట్ అది ఎక్స్పైర్ అయిపోయింది. ఓకే, మీ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని మీరు టెక్నికల్ మీద బ్లాగ్ రాయొచ్చు. అలాగే మీరు బ్లాగ్ రాయాలంటే మీకు ఒక ఫ్రీ సోర్స్ ఒకటి ఉంది. అందరూ blogspot.com లో బ్లాగ్స్ ప్రిపేర్ చేయండి. blogspot.com అందరూ నోట్ చేసుకోండి. blogspot.com. సార్ వీళ్ళు కొంతమంది ఆల్రెడీ టేక్ 1 రాశారండి సార్, టెస్ట్ 1. హలో సార్ చెప్పండి. వీళ్ళు కొంతమంది ఆల్రెడీ టెస్ట్ 1 రాశారండి సార్, మళ్ళీ సెకండ్ టైం అవసరం లేదు కదా సార్? అవసరం ఒక్కసారి రాస్తే చాలు. ఓకే సార్, ఓకే. ఓకే, blogger.com అండి. blogger.com అందరూ, నేను ఓపెన్ చేశాను, కనిపిస్తుంది కదా అందరికి? ఈ blogger.com లో మీరు రిజిస్టర్ అవ్వండి ఫస్ట్. మీ యొక్క ఇదిగోండి, క్రియేట్ యువర్ బ్లాగ్ అని ఉంది కదా, ఇది ఫ్రీ బ్లాగ్ అండి. ఓకేనా? మీకు ఏ డొమైన్ అయినా ముందు blogger.com/ మీ సబ్ డొమైన్తో ఉంటుంది అనమాట. మీకు డొమైన్కి సబ్ డొమైన్కి తేడా తెలుసుకోండి. ఫస్ట్ డొమైన్ అంటే ఇప్పుడు చూడండి, blogger.com అనేది ఒక డొమైన్. ఆ డొమైన్కి సబ్ డొమైన్స్ ఏంటి అంటే, ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్న బ్లాగ్ సబ్ డొమైన్ కింద ఉంటుంది. ఓకే, సో వీడు ఏంటంటే మనకు ఫ్రీ కాబట్టి వీడి బ్లాగ్కి అంటే వీడి యొక్క వెబ్సైట్కి మనకి సబ్ డొమైన్ కింద ఎక్స్టెన్షన్ ఫ్రీగా ఇస్తున్నాడు. ఓకే, దీంట్లో మనం క్రియేట్ చేసుకోవచ్చు బ్లాగ్స్ అనేవి. ఎలా క్రియేట్ చేసుకోవాలి? సైన్ ఇన్ అవ్వండి ఫస్ట్. సైన్ ఇన్ అయితే మీ మెయిల్తో సైన్ ఇన్ అయిపోండి. డైరెక్ట్గా మీ మెయిల్తో సైన్ ఇన్ అయిపోతే మీరు bloggerspot.com మీరు సైన్ ఇన్ అయిపోయిన తర్వాత మీకు ఇలా వస్తుంది అన్నమాట. ఓకే గైస్, మనం ఏదైతే జీమెయిల్ ఉందో ఆ జీమెయిల్తో మనం సైన్ ఇన్ అయిపోతాం. సైన్ ఇన్ అయిపోయిన తర్వాత మీకు మీరు ఏదైతే నేమ్తో బ్లాగ్ని ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో ఆ నేమ్ అంటే డొమైన్ నేమ్ లాగా. ఓకే, మీ యొక్క డొమైన్ నేమ్. సో మీరు ఒక టెక్నికల్ బ్లాగ్ ఇస్తున్నారు, టెక్ గురు అని చెప్పేసి నేమ్ పెట్టుకోవచ్చు. లేక మీరు రెస్టారెంట్కి సంబంధించిన ఫుడ్కి సంబంధించిన బ్లాగ్ ఏదైనా రాయాలనుకుంటున్నారో దానికి రిలేటెడ్, మీ బిజినెస్కి మీరు ఏది ఇన్ఫర్మేషన్ అయితే క్లయింట్స్కి ఇవ్వాలనుకుంటున్నారో దాని మీద మీకున్న నాలెడ్జ్, ఎప్పుడైనా సరే మన బ్లాగ్ అనేది మనకున్న నాలెడ్జ్లో మనం రాయాలన్నమాట. ఇప్పుడు బ్యూటీ టిప్స్ ఉంటాయి. సో చాలా మంది లేడీస్ బ్యూటీ టిప్స్ గురించి ఎక్కువ చెప్తా ఉంటారు కాబట్టి వాళ్ళకి రిలేటెడ్ బ్లాగ్ రాసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి మనకి .blogspot.com అని ఉంది. ఈ blogspot.com అనేది ఎందుకు వస్తుంది అంటే, యాక్చువల్గా మనం blogger.com లో మనం క్రియేట్ చేస్తాం. వాడి ఎక్స్టెన్షన్ ఏంటంటే blogspot.com. ఓకే, దానికి ముందు మన పేరు ఉంటుంది అంతే. ఓకే, సో అది ఎలా కనబడాలి యూఆర్ఎల్ అనేది చూద్దాం. టెక్ గురు, టెక్ గురు తెలుగు, టెక్ గురు అవైలబుల్గా ఉందనుకోండి. మన పేరు ఇంతకుముందు ఆల్రెడీ ఎవరైనా యూజ్ చేస్తారనుకోండి, మనం పెట్టుకున్న పేరు, అది మనం మళ్ళీ యూజ్ చేయడానికి ఉండదు, ఎందుకంటే అవైలబుల్గా ఉండదు ఆ బ్లాగ్ అనేది. ఓకే, సో ఇది ఫ్రీ సోర్స్. మీరు ఏమైనా ట్రై చేయాలనుకుంటే bloggerspot.com లో
మీరు ఈజీగా మీరు బ్లాగ్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. దీనికి మనకి వర్డ్ ప్రెస్ ఇవన్నీ అంటే హోస్టింగ్స్ వర్డ్ ప్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే డైరెక్ట్ గా ఇందులో మనం బ్లాగ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే వర్డ్ ప్రెస్ లో కూడా బ్లాగ్స్ క్రియేట్ చేసుకుంటాం. ఇప్పుడు వెబ్సైట్ దగ్గర మనం స్టాటిక్ అని పెట్టుకున్నాం కాబట్టి మన హోమ్ పేజ్ అలా అన్ని కనిపిస్తున్నాయి. స్టాటిక్ కాకుండా లేటెస్ట్ పోస్ట్ అని పెట్టుకున్నాం బ్లాగ్ టైప్ లో మనం థీమ్ ఎంచుకున్నాం అనుకోండి, బ్లాగ్ థీమ్ బ్లాగ్స్ పెట్టుకోవచ్చు. ఓకే, పేజెస్ ప్లేస్ లో పోస్ట్స్ రాసుకుంటాం అంతే. ఒక పేజే ఉంటది హోమ్ పేజ్. అలాగే పేజెస్ కూడా పెట్టుకోవచ్చు, హోమ్ పేజ్ పెట్టుకోవచ్చు, అలాగే మనం ఎంటర్టైన్మెంట్ అయితే ఎంటర్టైన్మెంట్ పేజ్ పెట్టుకోవచ్చు. సో ప్రతి పేజ్ లో పోస్టర్స్ పెట్టుకుంటూ ఉంటాం. ఓకే, సో ఇప్పుడు టెక్ గురు లేదు, తెలుగు టెక్ స్టార్ లేదు. అన్నీ ఉన్నాయని చెప్తుంది. ఓకే, మీకు ఏదైనా ఐడియాలు ఉంటే చెప్పండి. డొమైన్ నేమ్స్, సారీ అది డొమైన్ నేమ్ లో 143 బాగోదేమో అండి. మనం పెట్టేది ఈ డొమైన్ నేమ్ అందరూ చూస్తారు కదా. ఓకే, టెక్నో అంట, చూద్దాం. వర్డ్ ప్రెస్ లో కూడా ఒక బ్లాగ్ క్రియేట్ చేయొచ్చు. సరే, వర్డ్ ప్రెస్ లో బ్లాగ్ ఎలా క్రేజీ ఇది. సో నెక్స్ట్ కొడతాం. క్రేజీ ఐకాన్. చూడండి, మనకి బ్లాగ్ పోస్ట్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో మనం నేమ్ ఏమి ఇచ్చాం, టెక్ గురి ఇచ్చాం. మనకి ఆ బ్లాగ్ లో పోస్టర్స్ పెట్టాలనుకోండి, ఇగోండి ఇక పోస్ట్ ఉన్నాయి కదా, ఈ పోస్ట్ పేజ్ లో క్లిక్ చేస్తే ఇప్పటి వరకు మనం ఏం లేదు కాబట్టి పోస్ట్ పేజ్ లో ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం పోస్ట్ చేయాలనుకోండి, న్యూ పోస్ట్, జస్ట్ న్యూ పోస్ట్, ఇక్కడ న్యూ పోస్ట్ అని ఉంటుంది చూడండి పైన, క్రియేట్ న్యూ పోస్ట్ క్లిక్ చేసి ఇక్కడ మీరు బ్లాగ్ రాసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ మీరు బ్లాగ్ రాసుకొని పబ్లిష్ కొట్టేస్తే ఆటోమేటిక్ గా మీది పబ్లిష్ అవుతుంది.
మీరు పబ్లిష్ చేసిన తర్వాత ఇక్కడ వ్యూస్ ఎలా వచ్చినాయి ఏంటి అనేది కూడా మీరు చూసుకోవచ్చు. కానీ మీరు పెట్టుకున్న బ్లాగ్ కి ఎక్స్టెన్షన్ ఎలా ఉంటుందో ముందు అది చెక్ చేసుకోండి. ఎక్స్టెన్షన్ చూడండి మనకి బ్లాగ్ ఎలా ఉందో. మన యొక్క పర్మా లింక్ చూస్తే కనుక ఇప్పుడు న్యూ పోస్ట్ కొడదాం. న్యూ పోస్ట్ చూసి ప్రివ్యూ కొడదాం. పోస్ట్ ప్రివ్యూలో ఇప్పుడు మనం ఏం పెట్టలేదు కదా, ఒకసారి పోస్ట్ ప్రివ్యూ కొడదాం. మనకి ప్రివ్యూ ఇలా ఉంటుంది అన్నమాట. టెక్ గురు ప్రివ్యూ ఇలా ఉంటుంది. సో దీని యొక్క థీమ్స్ అనేవి మనం మార్చుకోవచ్చు. ఇక్కడ చూసారా పవర్డ్ బై blogger.com వాడిది మనకి కింద పవర్డ్ బై బ్లాగర్ అని కనిపిస్తుంది. ఎందుకంటే వాడి వెబ్సైట్ లో మనం సబ్ డొమైన్ కింద బ్లాగ్స్ రాసుకుంటున్నాం, సబ్ బ్లాగ్ పెట్టుకొని. ఓకే, సో ఇది ఫ్రీ అన్నమాట, బట్ వాడి ఎక్స్టెన్షన్ కనబడుద్ది. ఓకే, సో మనకి ప్రివ్యూ ఇలా కనబడుతుంది. సో బ్యాక్ వద్దాం. బ్యాక్ వచ్చేసేసి ఇక్కడ ఏదో ఒకటి క్రియేట్ చేద్దాం. సో చూడండి మన యొక్క బ్లాగ్ పోస్ట్ యూఆర్ఎల్ ఎలా కనిపిస్తుందో చూడండి. అందరూ పర్మా లింక్ అన్న యూఆర్ఎల్ అన్న ఒకటి crazyicon.blogspot.com అని ఉంది. .blogspot.com ఎక్స్టెన్షన్ ఉంది చూసారు, అది వాడిది. సో దాంట్లో మనది సబ్ డొమైన్ క్రేజీ ఐకాన్ అనేది. మనది డైరెక్ట్ డొమైనా కాదు. డైరెక్ట్ డొమైన్ అంటే మన వర్డ్ప్రెస్ లో మనం డైరెక్ట్ గా మనం హోస్టింగ్ కొనుక్కొని అది మన డైరెక్ట్ డొమైన్. ఎందుకంటే మనం పే చేసి మన డొమైన్ కొనుక్కుంటున్నాం. మధ్యలో ఈ బ్లాగ్ స్పాట్ డొమైన్ అని ఎందుకు వచ్చింది? ఎందుకంటే బ్లాగ్ స్పాట్ వాడి దాంట్లో మనం సబ్ డొమైన్ కింద మన బ్లాగ్ ని క్రియేట్ చేసుకుంటున్నాం. అదే వెబ్సైట్ మీరు డైరెక్ట్ గా కొనుక్కున్నారనుకోండి, హోస్టింగ్ గోడాడీలో కానీ, గోడాడీ కొనుక్కున్నప్పుడు ఏంటి crazyicon.com అని వచ్చింది. మధ్యలో బ్లాగ్ స్పాట్ కనబడుతుంది కదా. అర్థమైందా ఇప్పుడు మీకు? బ్లాగ్ స్పాట్ అంటే డొమైన్ కి అంటే సబ్ డొమైన్ కి మీనింగ్. సపోజ్ మీరు వర్డ్ ప్రెస్ లో కనుక నెంబర్ ఆఫ్ డొమైన్స్ కి మీరు హోస్టింగ్ కొనుక్కున్నారు అనుకోండి, మీకు మెయిన్ డొమైన్ ఒకటి ఉందనుకోండి, దానికి సబ్ డొమైన్స్ ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఓకే, సబ్ డొమైన్స్ ఎన్నైనా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. వీటి మీద ఒకసారి మీరు చూడండి, డొమైన్ అంటే ఏంటి, సబ్ డొమైన్ అంటే ఏంటి అని మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. మనకి యూట్యూబ్లో కూడా వీడియోస్ ఉంటాయి దాని మీద. లేదంటే ఒకసారి గూగుల్లో రీసెర్చ్ చేసినా కూడా మీకు తెలిసింది సబ్ డొమైన్ కి తేడా ఏంటని. ఓకే, సో ఇక్కడ వరకు క్లియర్ కదా మీకు? మనం బ్లాగ్ అయితే ఇందులో రాసుకోవచ్చు. ఇక్కడ మనం ఏదైనా ఇమేజ్ పెడదాం, ఒక ఇమేజ్ సెట్ చేద్దాం. దీని ఫస్ట్ థీమ్ చేంజ్ చేద్దాం. దీని థీమ్ బాగాలేదు, చూద్దాం. థీమ్స్ మార్చుకుందాం సరే. సో ఇక్కడ థీమ్ అని ఉంటుంది చూడండి, థీమ్ మనం డిలీట్ చేసేద్దాం. అంటే మధ్యలో మనం పోస్ట్ ఓపెన్ చేసి ఏం రాయలేదు కదా, అందుకని డిస్కార్డ్ పోస్ట్ రాసింది. సో ఇక్కడ డిలీట్ చేద్దాం, ఇది కూడా డిలీట్ చేద్దాం. సరే ఓకే, ఇప్పుడు థీమ్ మార్చేద్దాం. మనం న్యూ పోస్ట్ థీమ్ ఇక్కడ కూడా చేంజ్ చేసుకుందాం. ఇక్కడే చేంజ్ చేసుకుందాం. థీమ్స్ ఉంది చూడండి, థీమ్స్. ఈ థీమ్స్ లోకి వెళ్ళండి. వీడు కూడా ఒక థీమ్స్ ఇస్తాడు, కొన్ని కస్టమైజ్ థీమ్స్. మన బ్లాగ్ చూసే వాళ్ళకి ఎలా కనబడాలి, మీకు రిలేటెడ్ గా ఉన్న బ్లాగ్ ఏదో ఒక థీమ్ ని మీరు చూస్ చేసుకోవచ్చు ఇందులో. సో అప్లై కొడదాం. ఇది అప్లై కొట్టేసేస్తే మనకి మన యొక్క థీమ్ కి అప్లై అయిపోతుంది. ఇప్పుడు మనం పోస్ట్ రాసేటప్పుడు మనకి ఆ థీమ్ కనబడుతుంది. న్యూ పోస్ట్ కొడదాం. సో ఒక థీమ్ అనేది అప్లై అయిపోయింది. ఇలా ఉంటుంది అన్నమాట థీమ్. మనం సెలెక్ట్ చేసుకున్న మన బ్లాగ్ అనేది ఇలా ఉంటుంది. ఓకే, సో దీన్ని మనం ఇప్పుడు పోస్టర్స్లోకి వెళ్దాం. న్యూ పోస్ట్లోకి వెళ్ళి పోస్ట్ చేద్దాం. సో ఇక్కడ మనం కంటెంట్ ఏదైనా పెడదాం. ఇక్కడ ఒక ఇమేజ్ పెడదాం. స్టార్టింగ్లో ఏం చేయాలంటే ఇక్కడ ఇమేజ్ సింబల్ ఉంటుంది, ఇమేజ్ సింబల్
ఈ ఇమేజ్ సింబల్లో అప్లోడ్ ఫ్రమ్ కంప్యూటర్ ఏదో ఒక ఇమేజ్ తీసుకుందాం. చూడండి ఇక్కడ మీకు ఇమేజ్ వచ్చేసింది. ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ కొట్టేసి ఓకే చేయగానే మీకు ఇక్కడ ఇమేజ్ వచ్చేసింది. చూడండి బ్లాగ్ లో ఇమేజ్ వచ్చింది. దీన్ని మీరు సైజ్ మార్చుకోవాలనుకోండి, జస్ట్ ఇమేజ్ సైజ్ మార్చుకోవాలి. ఇక్కడ చూడండి మీకు సైజ్ వస్తుంది మీడియం, ఇక్కడ మనకి రెడ్యూస్ ఇమేజ్ సైజ్ అని ఉంది, ప్లస్ అని ఉంది. ఈ వరకు వేరేలా ఉండేది, మనకి మార్చినట్టున్నాడు. సో మైనస్ కొడితే కనుక మనకి చిన్నది అవుతుంది. సో ఇంక్రీజ్ సైజ్ అంటే మీడియం అవుతుంది. ఇక్కడ మనం రైట్ సైడ్ కావాలంటే రైట్ సైడ్కి, లెఫ్ట్ సైడ్ కావాలంటే లెఫ్ట్ సైడ్కి, ఇలాగా మనం మిడిల్లో కావాలంటే మిడిల్లో ఇలా పెట్టుకోవచ్చు. మన బ్లాగ్ యొక్క పోస్ట్కి స్టార్టింగ్ కనబడి ఇమేజ్. ఇప్పుడు దీని కింద మనం డిస్క్రిప్షన్ పెట్టాలి. సో ఏం చేద్దాం, ఇక్కడ జస్ట్ ఈ పక్కన కర్సర్ ఎంటర్ చేసి ఎంటర్ బటన్ కొట్టండి, కిందకి మనకి టెక్స్ట్ వచ్చేసింది. ఓకే, సో మనం ఇక్కడ టెక్స్ట్ ఇద్దాం, ఏదన్నా ఒక హెడ్ లైన్. పార్ట్నర్. సో ఇది హెడ్డింగ్ 1. సో దీన్ని ఏం చేద్దాం అంటే బోల్డ్ చేద్దాం. సో మనం చెప్పాం బోల్డ్ ఇటాలిక్స్ అని అడుగుతున్నారు కదా ఎస్సీఓలో. సో ఏదైనా కంటెంట్ మనం హైలైట్ చేయాలంటే ఇలా బోల్డ్ చేసుకోవాలి. ఈ బోల్డ్స్ కూడా కన్సిడర్ చేస్తుంది. ఇందులో డిజిటల్ అనేది మన కీవర్డ్ అనుకోండి. ఈ డిజిటల్ అనేదాన్ని ఓన్లీ డిజిటల్ అనేదాన్ని బోల్డ్ చేసుకోవచ్చు. ఓకే, సో దీన్ని ఇటాలిక్ చేయొచ్చు ఇలాగా. ఓకే, ఇటాలిక్ అంటే ఏం లేదు, క్రాస్గా ఉంగుంటాయి కదా, దాన్ని ఇటాలిక్స్ అంటారు. సో బోల్డ్స్ ఇటాలిక్స్ కూడా మనం ఎస్సీఓలో పారామీటర్స్ కింద మాట్లాడుకున్నాం. సో అవి సేమ్ వర్డ్ప్రెస్ లో కూడా ఇంతే. ఏదైనా ఒక హెడ్డింగ్ ని మనం బోల్డ్ గాని ఇటాలిక్ గాని చేసుకోవాలన్నమాట. అంటే మెయిన్ మన హెడ్డింగ్స్ లో మనం ఒక కీవర్డ్ ని ప్లేస్ చేసినప్పుడు ఆ యొక్క సబ్ హెడ్డింగ్ అనేది బోల్డ్ లో పెట్టుకోండి. అలాగే కొన్ని కీవర్డ్స్ అనేవి ఇటాలిక్స్ లో పెట్టుకోండి. ఓకే, ఈ 2 పారామీటర్స్ కూడా హలో, గైస్ సారీ అన్మ్యూట్ చేసిన. ప్లీజ్ సార్, అది సైలెంట్ అయిపోయింది మీది. ఓకే 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 గైస్, ఇప్పుడు అందరికి అర్థమైందా బ్లాగ్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలనేది? సో ఇది ఫ్రీ బ్లాగ్, మీరు వర్డ్ప్రెస్ లో కూడా బ్లాగ్స్ రాసుకోవచ్చు. ఓకే, ఓకే గైస్, ఎక్కడి నుంచి వినబడలేదు మీకు వాయిస్? అంటే ఏ స్టెప్ చెప్తున్నప్పుడు వినబడలేదు? ఓకే, కంటెంట్ దగ్గర నుంచి. ఓకే ఓకే ఓకే, కంటెంట్ దగ్గర నుంచి వినబడలేదా? ఓకే, ఏం లేదు, నేను కంటెంట్ దగ్గర నుంచి ఏం చెప్పానంటే
ఇప్పుడు మనం ఇమేజ్ పెట్టిన తర్వాత దానికి రిలేటెడ్ కంటెంట్ అనేది మనం ఇస్తాం. ఆ కంటెంట్ లో ఇక్కడ మనం ఇది ఒక కంటెంట్. ఈ కంటెంట్ ని మనం మామూలుగా ఇటాలిక్ కాకుండా మామూలుగా ఇచ్చేస్తాం. మెయిన్ హెడ్డింగ్ ఏదో ఉందో అది బోల్డ్ చేస్తాం అనమాట. ఓకే, బోల్డ్ ఎందుకు చేస్తాము అంటే చెప్పాను కదా, మనకి SEO పారామీటర్స్ లో బోల్డ్ ఇటాలిక్స్ కూడా మనకి వచ్చినాయి. బోల్డ్ ఇటాలిక్స్ కూడా, ఈ బోల్డ్ ఇటాలిక్స్ ఎందుకు వస్తున్నాయి? ఇక్కడ మనకి మెయిన్ హెడ్డింగ్స్ లో H1 హెడ్డింగ్, ఇది H1 ట్యాగ్ అనుకోండి. H1 ట్యాగ్ లో మనం కీవర్డ్ ఇనిషియేట్ చేస్తూ రాస్తాం, రైట్? కీవర్డ్ ని మనం వచ్చేలాగా ఫస్ట్ H1 ట్యాగ్ రాసుకుంటాం. ఆ H1 ట్యాగ్ రాసుకునేటప్పుడు మనం ఆ యొక్క సబ్ హెడ్డింగ్ ని మనం బోల్డ్ కానీ ఇటాలిక్ లో కానీ పెట్టుకోండి. బోల్డ్ అంటే ఏం లేదు, బోల్డ్ అంటే డార్క్ కలర్, డార్క్ గా కనిపిస్తుంది ఆ ఫాంట్ అనేది. ఓకే, ఇటాలిక్ అంటే ఏం లేదు, సైడ్ కి ఒంగు ఉంటుంది కొంచెం. సో అలాగా మీరు డిజైన్ చేసుకోండి. మామూలు కంటెంట్ అనేది మామూలు టెక్స్ట్ ఫార్మాట్ లో, ఏరియల్ లో కానీ అలా మీరు ఉంచుకునేటట్టు చూసుకోండి. ఓకే, ఎప్పుడైనా సరే టెక్స్ట్ అనేది చిన్నగా ఉండాలి, కంటెంట్ అనేది కొంచెం చిన్నగా ఉండాలి కంపేర్ టు హెడ్డింగ్స్. హెడ్డింగ్స్ అనేవి కొంచెం బోల్డ్ గా ఉండాలి అండ్ సైజ్ కూడా బిగ్గరగా ఉండాలి, సబ్ హెడ్డింగ్స్. ఓకే, సో ఇలా మనం కంటెంట్ రాసుకుంటాం. సో మనం ప్రివ్యూ చూద్దాం ఎలా ఉందో. ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా వీడియో పెట్టాలనుకోండి మీ బ్లాగ్ లో, సపోజ్ మీరు ఏదైనా వీడియో పెట్టాలి మీ బ్లాగ్ లో, యూట్యూబ్ లో ఏదో ఒక వీడియో తీద్దాం. సో యూట్యూబ్ లో ఏదో ఒక వీడియో పెడదాం. అదే మీ ఛానల్ వీడియోని మీరు ప్రమోట్ చేసుకోవాలనుకోండి, బ్లాగ్స్ రూపంలో కూడా ప్రమోట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేద్దాం. సో వేరే ఛానల్ ఎందుకు, నా ఛానల్ ఓపెన్ చేస్తున్నాను. జస్ట్ ఆంధ్రప్రదేశ్. ఓకే, మీకు కనిపిస్తుంది కదా, ఇది ఈ ఎల్లో కలర్ది ఫస్ట్, ఇది నా ఛానల్. ఓకే, సో ఈ ఆంధ్ర ఫుడీస్ లో ఏదో ఒక వీడియోని మనం అంటే నేను ప్రమోట్ చేసుకుందాం అనుకుంటున్నాను నా బ్లాగ్ ద్వారా వ్యూస్ రావడం కోసం. మీ అందరికి అర్థమవుతుందా? వ్యూస్ రావడం కోసం నేను బ్లాగ్ ద్వారా నా వీడియోని ప్రమోట్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఓకే, మీరేం చేస్తారు? ఇప్పుడు నాది నా ఇన్ఫర్మేషన్ అంతా ఏంటి, ఏముంటుంది? ఫుడ్ రిలేటెడ్ ఉంటుంది, రైట్? అందరూ గుర్తుపెట్టుకోండి, మీ బిజినెస్ రిలేటెడ్ అయితే మీకు బిజినెస్ రిలేటెడ్ ఉంటుంది. ఓకే, ఏ బిజినెస్ అయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు రాసుకోవాలి. ఇప్పుడు నేనేం రాయాలి? అక్కడ ఇంగ్రీడియంట్స్ రాయాలి, దాంట్లో ఏమేమి యూజ్ చేస్తున్నారో ఆ ఇంగ్రీడియంట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వాలి, దాని కింద వీడియో ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు సపోజ్ పావ్ బాజీ అనే ఒక ఉంది. సో దీని ఏం చేస్తున్నానంటే ఈ యొక్క లింక్ ని పైన మనకు ఒక లింక్ కనిపిస్తుంది కదా, ఈ లింక్ ని కాకుండా మీరు ఏం చేస్తారంటే వీడియో ఓపెన్ చేసిన తర్వాత మీకు రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, కాపీ ఎంబెడెడ్ కోడ్ అని ఉంటుంది. కాపీ ఎంబెడెడ్ కోడ్ కనిపిస్తుంది అందరికి, కాపీ ఎంబెడెడ్ కోడ్ అని. సో ఈ కోడ్ ని మీరు జస్ట్ కాపీ చేసుకోండి. క్లిక్ చేస్తే కాపీ అయిపోద్ది. ఓకే, ఇది క్లిక్ చేస్తే కాపీ అయిపోయింది. సో ఏం చేస్తారు, మీరు ఏదైతే బ్లాగ్ లో మీ వీడియోని ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నారో ఇక్కడ తీసుకెళ్ళి ఇక్కడ మీకు చెప్తా. సో ఇక్కడ వీడియో రావాలి, వీడియో డిస్ప్లే అవ్వాలి ఇక్కడ. సో ఆప్షన్ ఉంటుంది, ఇన్సర్ట్ వీడియో. ఇలా కూడా ఇచ్చుకోవచ్చు యూట్యూబ్ డైరెక్ట్ గా, లేదంటే కనుక కోడ్ ఉంటుంది మనకి, ఇన్సర్ట్ HTML వ్యూ. చూడండి అందరికి HTML వ్యూ అని కనిపిస్తుంది చూడండి, రైట్? ఈ HTML వ్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మన కోడ్ అంతా డిస్ప్లే అవుతుంది. లాస్ట్ లో మీరు ఏం చేస్తారంటే ఏదైతే కోడ్ ఉందో లాస్ట్ లో, ఎండ్ ఆఫ్ ద పేజ్ లాస్ట్ లో మీరు దాన్ని ఎంటర్ కొట్టి ఇక్కడ పేస్ట్ చేసేసేయండి. పేస్ట్
పేస్ట్ చేసేసాను. జస్ట్ పేస్ట్ చేసి ఇక్కడ మళ్ళీ కంపోజ్ వ్యూ అంటే ఏంటి, మనం కంపోజ్ చేస్తున్న పేజ్ దాంట్లోకి వెళ్తారు. కింద చూడండి, వీడియో ఉంది చూడండి, వీడియో అనేది వచ్చేసింది ఇక్కడ. ఇది మనం అలైన్ చేసుకోవచ్చు, దీన్ని చిన్నది చేసుకోవచ్చు, పెద్దది చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా మనకి ఇక్కడ వీడియో అనేది వచ్చేస్తుంది. సో ఇంకోసారి చూద్దాం. ఒకసారి HTML వ్యూ ఇక్కడైనా పెట్టుకోవచ్చు. ఇదిగోండి, ఇది నేను పెట్టిన కోడ్, లాస్ట్ టూ లైన్స్ ఏదైతే నేను కాపీ చేశానో యూట్యూబ్లోకి వెళ్ళి రైట్ క్లిక్ చేసి ఇంకా చూసానో ఆ కోడ్ని తీసుకొచ్చి నేను HTML వ్యూలో బ్లాగ్లో పేస్ట్ చేశాను అంతే. సో ఇప్పుడు మళ్ళీ తీసేస్తున్నాను, ఇంకోసారి చూద్దాం. మళ్ళీ ఒకసారి చూడండి, తీసుకెళ్ళాను ఇక్కడ కాపీ, ఇక్కడ పేస్ట్. ఓకే, సో మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మీ యొక్క కంపోజ్ వ్యూలోకి వెళ్తే మీకు ఆటోమేటిక్గా కింద వీడియో అనేది డిస్ప్లే అవుతుంది అన్నమాట. ఓకే, వీడియో అనేది వచ్చేస్తుంది. ఈ బ్లాగ్ని మీరు ప్రమోట్ చేసుకోవచ్చు. ఎవరైనా సరే మీ బ్లాగ్ చూసి మీ వీడియో క్లిక్ చేస్తే మీ యూట్యూబ్ ఛానల్కి రీడైరెక్ట్ అయ్యింది, వ్యూస్ ఆటోమేటిక్గా పెరగడానికి ఛాన్స్ ఉంది. ఇలా మీ బ్లాగుల ద్వారా కూడా మీ యొక్క వ్యూస్ని పెంచుకోవచ్చు. ఓకే, అందరికీ అర్థమైంది. సో బ్లాగ్ అంటే ఇలా ఉంటుంది గైస్. అలాగే మనం వర్డ్ప్రెస్లో బ్లాగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. చూడండి, వర్డ్ప్రెస్లో ఇప్పుడు డిజిటల్ బుక్ అనే ఒక డాష్ బోర్డ్ ఓపెన్ చేశాను. సో ఇది వర్డ్ప్రెస్ వెబ్సైట్ కదా. మీకు బ్లాగ్ కావాలనుకోండి, థీమ్ కూడా మీ బ్లాగ్కు సంబంధించిన థీమ్ ఎంచుకోండి. సో మనకు అప్పుడు ఎలా ఉంటాయంటే ఇక్కడ పోస్ట్స్ అని ఉన్నాయి చూడండి, పోస్ట్స్. ఈ పోస్టర్స్లోకి వెళ్తే ఆల్ పోస్ట్స్ ఉంటాయి. ఓకే, మీరు అప్పుడు ప్రతి పోస్ట్కి, మీరు చేసిన ప్రతి పోస్ట్కి SEO చేసుకోవాలి. ఓకే, పోస్ట్స్ అని ఉంటాయి చూడండి. మనం ఇప్పుడు దాకా పేజెస్ చూసాం, ఆల్ పేజెస్ వెళ్ళాం. ఆల్ పేజెస్లో ఏమేమి పెట్టాం, హోమ్ పేజ్, సర్వీసెస్, కాంటాక్ట్ అస్, అబౌట్ అస్. ఇప్పుడు మనం బ్లాగ్ పోస్ట్ కింద మార్చుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడ మీకు అపీరెన్స్లో కస్టమైజ్ అని ఉంటుంది, కస్టమైజ్లోకి వెళ్ళండి. కస్టమైజ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు హోమ్ పేజ్ సెట్టింగ్స్ అని ఉంటుంది. స్టార్టింగ్లో మనం పెట్టుకున్నాం. ఓకే, స్టార్టింగ్లో ఏ స్టాటిక్ పేజ్ అని పెట్టుకున్నాం. అలా కాకుండా యువర్ లేటెస్ట్ పోస్ట్ అని పెట్టుకున్నారు అనుకోండి, అది బ్లాగ్ అయిపోద్ది. చూడండి, యువర్ లేటెస్ట్ బ్లాగ్, యువర్ లేటెస్ట్ పోస్ట్ అని పెట్టా, లుకింగ్ మారిపోయింది చూడండి, బ్లాగ్ అయిపోయింది ఇది. సో చూద్దాం వ్యూ ఎలా కనబడుతుందో. సో మీరు ఎప్పుడైనా స్టాటిక్ వెబ్సైట్ అంటే ఏంటి, మామూలు వెబ్సైట్, హోమ్ పేజ్, అబౌట్ అస్, సర్వీసెస్ పేజ్, మామూలు వెబ్సైట్ అనమాట. బ్లాగ్ అంటే ఏంటి, బ్లాగ్లో పోస్ట్స్ ఉంటాయి, ఇండివిజువల్గా పోస్టులు చేస్తూ ఉంటాం. ఓకే, మనం స్టాటిక్ వెబ్సైట్లో పద్దాకా పోస్టులు చేస్తామా, చెయ్యం. ఒకసారి ఇన్ఫర్మేషన్ పెట్టామంటే ఇంకా అదే వెబ్సైట్, ఇంకా అది అందరికీ కనబడే వెబ్సైట్ అదే. డైలీ బ్లాగ్లో పోస్టులు చేస్తూ ఉంటాం. మనం బ్లాగ్ అంటే ఏంటి, డైలీ పోస్టులు చేస్తూ ఉంటాం, అప్పుడు పోస్ట్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, అందరికీ క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? బ్లాగ్కి వెబ్సైట్కి తేడా అర్థమైందా?
ఓకే, సరే. నేను నిన్నటి వరకు మనం వెబ్సైట్ ఆల్రెడీ స్టాటిక్ వెబ్సైట్ పెట్టి చూసాం కదా. ఇప్పుడు లేటెస్ట్ పోస్ట్ అని పెట్టాను, బ్లాగ్ ఇది. ఇప్పుడు ఇది బ్లాగ్ అయింది. ఓకే, అది చూద్దాం ఒకసారి, పబ్లిష్ చేసి చూద్దాం. డిజిటల్ బుక్ అనేది ఒక బ్లాగ్. ఇందులో నేను ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను, డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తూ ఉంటాను. ఓకే, నేను ఈరోజు ఎస్సీఓ గురించి ఒక బ్లాగ్ రాస్తాను, ఎస్సీఓ గురించి ఒక పోస్ట్ చేస్తాను. ఓకే, అలాగే రేపు ఎస్ఎంఎం గురించి ఒక పోస్ట్ చేస్తాను. నాకు నచ్చిన ఆర్టికల్స్ అనేవి నేను డైలీ ఏదో ఒక పోస్టులు చేస్తూ ఉంటాను, దాని కంటెంట్ రాసుకొని మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. అవి ఎలా పోస్ట్ చేసుకోవాలి బ్లాగ్ అయితే, ఇక్కడ చూడండి, బ్యాక్ వచ్చాను. బ్యాక్ వచ్చి ఇక్కడ పోస్టర్స్ అని ఉంటుంది చూడండి. ఇప్పుడు మనం అసలు వ్యూ ఎలా ఉందో చూద్దాం. పేజ్ ఒకసారి బ్లాక్ కింద మార్చిన తర్వాత వ్యూ ఎలా ఉందో చూద్దాం. చూడండి, బ్లాక్ కింద మార్చిన తర్వాత పక్కన మీకు ఇంతకు ముందు లేవు రీసెంట్ పోస్టులు, రీసెంట్ కామెంట్లు, ఆర్చీవ్స్, కేటగిరీస్, మెటాస్ ఏమి లేవు. ఇది ఇక్కడంతా మనకి ఇప్పుడు వచ్చేసినాయి పక్కన బ్లాక్ కింద. మీరు ఇప్పుడు పోస్ట్ చేశారనుకోండి, ఈ హలో వరల్డ్ ప్లేస్ లో మీ ఒక బ్లాగ్ ఫస్ట్ పోస్ట్ వచ్చింది. ఓకే, చూద్దాం ఒక పోస్ట్ చేసి. డాష్ బోర్డ్ గైస్, ఈరోజు నేను బ్లాగ్ అండ్ వెబ్సైట్ అంటే డిఫరెంట్ అని మాట్లాడుకున్నాం. ఆల్రెడీ నిన్న క్లాస్లో మనం ఎస్సీఓలో చాలా పారామీటర్స్ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి ఆ నెక్స్ట్ కంటిన్యూషన్ అనేది ఉంటుంది. ఓకే, ఈరోజు కొంచెం సర్వర్ ప్రాబ్లం వల్ల ఆ పేజ్ అనేది ఓపెన్ అవ్వాలి ఈలన్యూక్లో. ఓకే, సో అది మాత్రం వదిలేమాకండి, ఇది చెప్పానని చెప్పేసి మధ్యలో ఈ కాన్సెప్ట్ అందరూ అడుగుతున్నారు కదా, బ్లాగ్కి వెబ్సైట్కి డిఫరెన్స్ ఏంటని. సో దాని గురించి మీకు చెప్పాను. మీరు నిన్న చెప్పిన కాన్సెప్ట్ మళ్ళీ వదిలేయద్దు. ఓకే, మళ్ళీ అది మర్చిపోయి మళ్ళీ ఇది కంటిన్యూషన్ అవ్వద్దు. ఓకే, సో చూడండి, ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేద్దాం, ఇది బ్లాగ్ అయిపోయింది. ఇప్పుడు డిజిటల్ బుక్ అనేది ఒక బ్లాగ్ చేసేసా. ఈ బ్లాగ్ లో మనం పోస్ట్ చేయాలి. ఇప్పుడు నేను ఒక పోస్ట్ చేయాలి, లేటెస్ట్ పోస్ట్, ఆల్ పోస్ట్స్ అని ఉంది చూడండి, ఇక్కడ ఆల్ పోస్ట్. నేను ఇప్పుడు దాకా పేజెస్ కి పోస్టెస్ కి డిఫరెన్స్ చూడండి. ఫస్ట్ అందరూ గుర్తుపెట్టుకోండి, పోస్ట్ వేరేది, పేజ్ అంటే వేరు. పేజ్ అంటే మనకు కనిపించేది, పోస్ట్ అంటే పేజ్ లో మనం పోస్ట్ చేసేవి. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే, మీకు ఒక ఫేస్బుక్ పేజ్ ఉంది, ఆ పేజ్ లో చాలా పోస్టులు చేస్తూ ఉంటారు డైలీ. మీ ప్రొఫైల్ ఉంది, దాంట్లో పోస్టులు ఎలా చేస్తూ ఉంటారు, ఒక పోస్ట్ చేసి ఆపేరు కదా, చాలా పోస్టులు రోజు మీకు స్టేటస్లు పెట్టుకుంటూ ఉంటారు, పోస్టులు చేస్తూ ఉంటారు, ఏదైనా ఇమేజెస్ పెడతా ఉంటారు. అలాగే ఒక పేజ్ లో మనం చాలా పోస్ట్స్ అనేవి చేస్తూ ఉంటాం దా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గురించి. ఓకే, రెండింటికి తేడా తెలుసుకోండి. ఇప్పుడు నేను పోస్ట్స్ లోకి వెళ్తున్నా, ఆల్ పోస్ట్స్ లోకి వెళ్ళా. ఇక్కడ చూడండి అంతా ఎంటీ ఉంది. మీరు చూసారు ఇందాక ఫస్ట్ పేజ్ విజిట్ చేయగానే హలో వరల్డ్ అని కనబడిందా, హలో వరల్డ్ అని కనబడింది. మన ఫస్ట్ పోస్ట్ అదే అనమాట, అది డిఫాల్ట్ గా వచ్చిన పోస్ట్. సో దీన్ని నేను ఏం చేస్తున్నానంటే ఎడిట్ చేస్తున్నాను. ఎడిట్ చేసి ఏదో ఒక పోస్ట్ పెడదాం. మనం ఫస్ట్ పోస్ట్ ఎలా కనబడుతుందో చూద్దాం మన బ్లాగ్ లో. నా బ్లాగ్ టైటిల్ ఏంటంటే వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ హౌ ఇట్ వర్క్స్. ఇది ఒక బ్లాగ్ టైటిల్. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడైనా పోస్ట్ చేసుకోవచ్చు, లేదంటే నేను ఎలిమెంటర్ టూల్ యూస్ చేస్తున్నాను కదా, అక్కడైనా పోస్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పోస్ట్ చేయను, సో నేను అక్కడ ఎలిమెంటర్ టూల్కి వెళ్తున్నా. ఇది నా బ్లాగ్ టైటిల్. ఓకే, అందరూ గుర్తుపెట్టుకోండి, ఇది నా బ్లాగ్ టైటిల్, పోస్ట్ టైటిల్. ఓకే, పేజ్ టైటిల్ కాదు. మనం పేజెస్ క్రియేట్ చేసినప్పుడు ఇదే ప్లేస్లో ఏం చేసాం, పేజ్ టైటిల్ ఇచ్చాం. ఓకే, ఇప్పుడు పేజ్లో పోస్ట్ చేస్తున్నాం.
పేజ్లో పోస్ట్ చేస్తున్నాం కాబట్టి పోస్ట్కి టైటిల్ ఇస్తున్నాయి ఇక్కడ. ఓకే, క్లియరా? సో ఇప్పుడు నేను ఎడిట్ విత్ ఎలిమెంటర్ ఎంటర్ చేస్తున్నా. ఎలిమెంటర్లోకి వెళ్తాను ఇప్పుడు. సో చూడండి, మన పోస్ట్ పైన కనిపిస్తుంది చూడండి, వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్, హౌ ఇట్ వర్క్స్ అనేది మెయిన్ టైటిల్ కనిపిస్తుంది. అంటే మన యొక్క హెడ్డింగ్, సైడ్ హెడ్డింగ్ ఇది, వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్, హౌ ఇట్ వర్క్స్ అనేది మన యొక్క పోస్ట్ టైటిల్. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ కంటెంట్ పెట్టుకుంటా. అంటే డిజిటల్ మార్కెటింగ్ గురించి నేను ఒక బ్లాగ్ రాస్తున్నాను. ఓకే, సో నాకు ఇక్కడ ఒకటి కంటెంట్, దానికి సంబంధించిన కంటెంట్ రావాలి. సో ప్రజెంట్ నా దగ్గర ఉన్న కంటెంట్ ఏదో ఒకటి పెట్టేస్తాను. ఓకే, ఇక్కడ కంటెంట్ని కాపీ చేసి మనకి బ్లాగ్ ఒక కంటెంట్ వచ్చేసింది. ఓకే, బ్లాగ్ ఒక కంటెంట్ వచ్చేసింది. సో ఇది నా ఫస్ట్ బ్లాగ్. ఓకే, ఫస్ట్ పోస్ట్. సో సెకండ్ పోస్ట్ చూపిస్తా ఎలా కనబడుద్దో. సెకండ్ బ్లాగ్ రాద్దాం ఇదే పేజ్లో హోమ్ పేజ్లోనే ఇంకో సెకండ్ బ్లాగ్ రాస్తున్నాను. చూద్దాం ఎలా నేను అప్డేట్ చేస్తాను. ఇప్పుడు బ్యాక్ వచ్చేస్తాను. పోస్ట్స్కి వెళ్ళా, ఆల్ పోస్ట్కి వెళ్ళా. నేను ఆల్రెడీ ఒక పోస్ట్ క్రియేట్ చేస్తాను, ఇంకో పోస్ట్ క్రియేట్ చేద్దాం. ఇదిగో చూడండి, వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక పోస్ట్. మీరు ఎస్సీఓ చేసినప్పుడు ఈ పోస్ట్కి కూడా ఎస్సీఓ చేసుకోవాలి. ఎస్సీఓ చేయాలంటే ఏం లేదు, జస్ట్ ఎడిట్లోకి వెళ్ళాలి. ఎడిట్లోకి వెళ్తే మీకు కింద చూడండి ఎస్సీఓ కనబడుద్ది. యోస్ట్ ఎస్సీఓ మనం దీనికి ఇన్స్టాల్ చేస్తామా? డిజిటల్ బుక్ యోస్ట్ ఎస్సీఓ ప్లగిన్ దీనికి ఇన్స్టాల్ చేయలేదు. యోస్ట్ ఎస్సీఓ ఓకే, యోస్ట్ ఎస్సీఓ ఇన్స్టాల్ చేస్తే ఇక్కడ యోస్ట్ ఎస్సీఓ ప్లగిన్ కనబడుద్ది. ప్రతి పోస్ట్కి కూడా మీరు ఎస్సీఓ చేసుకోవచ్చు. ఓకే, సరే ఇప్పుడు ఆల్ పోస్ట్లోకి వెళ్తున్నాను. ఇంకొక బ్లాగ్ పోస్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఎందుకు 2 పోస్టులు క్రియేట్ చేస్తున్నానంటే మీకు బ్లాగ్ పేజ్ ఎలా కనబడుతుందో తెలియడానికి. న్యూ పోస్ట్ ఏం పెడదాం ఇప్పుడు? సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనే ఒక బ్లాగ్ రాస్తాను. ఓకే, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనే బ్లాగ్ రాస్తున్నాను. దీనికి సంబంధించిన ఇది టైటిల్ అనమాట, నా బ్లాగ్ టైటిల్, ఈ పోస్ట్ యొక్క టైటిల్. సో ఎడిట్ విత్ ఎలిమెంటర్ సెకండ్ పోస్ట్. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? ఒక సింగిల్ పేజ్లోనే. ఓకే, సో చూద్దాం. ఇక్కడ మనకి డ్రాగ్ బటన్ ఉంది కదా, ఈ డ్రాగ్ బటన్ క్లిక్ చేస్తే మన యొక్క పేజ్ స్ట్రక్చర్ కనబడుతుంది. ఇక్కడ ఇది ఎంచుకున్నాను సెకండ్ వన్. ఇక్కడ వచ్చేసి ఇమేజ్ పెడుతున్నాను. ఇక్కడ ఇమేజ్ పెడుతున్నాను. ఇక్కడ కంటెంట్ రావాలి నాకు. ఈ పక్కన బాక్స్లో కంటెంట్ రావాలంటే ఈ టెక్స్ట్ ఎడిటర్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాను. కంటెంట్ బాక్స్ ఈ ఇమేజ్ ప్లేస్లో ఎస్సీఓకి సంబంధించిన నా యొక్క లైబ్రరీలో ఇది పెడుతున్నాను. జస్ట్ అలా సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ మీడియా, ఇక్కడ వచ్చేసి ఎస్సీఓకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది.
ఎస్సీఓ సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ ఇక్కడ ఇచ్చాను. సో ఇది నా సెకండ్ పోస్ట్, అప్డేట్ పబ్లిష్ కొట్టేస్తాను, పోస్ట్ని పబ్లిష్ చేస్తాను. సో ఇప్పుడు విజిట్ చేద్దాం మన వెబ్సైట్ ఎలా కనబడుతుందో, మన బ్లాగ్ ఎలా కనబడుతుందో. సారీ, హోమ్ పేజ్. సో చూడండి, ఎస్సీఓకి సంబంధించిన పోస్ట్ కూడా చేస్తాం. ఓకే, సో ఇప్పుడు 2 పోస్టులు ఉన్నాయి మన దాంట్లో. విజిట్ సైట్ కూడా చూడండి, అందరూ చూడండి. సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనే పోస్ట్ ఉంది, అలాగే వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అనే పోస్ట్ ఉంది. రైట్, బ్లాగ్ అంటే ఇలా ఉంటాయి. అందరికి అర్థమైందా? సో చదువుకునేవాడు ఏం చేస్తాడంటే జస్ట్ ఇక్కడ రీడ్ మోర్ కొడతాడు. రీడ్ మోర్ కొట్టగానే ఆ పోస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇలా కనబడుద్ది. మీ బ్లాగ్లో ఎవరైనా కామెంట్ చేయాలంటే ఇక్కడ నుంచి కామెంట్ చేస్తారు. ఇక్కడ వాళ్ళ లింక్స్ ఇస్తారనమాట. వాళ్ళకి బ్యాక్ లింక్స్ కావాలనుకోండి, వాళ్ళ ఒక పేజ్ లింక్ ఇస్తారు. ఇలాగా ఇప్పుడు అర్థమైందా? బ్లాగ్ పోస్ట్కి అయితే ఇలాగ కనిపిస్తుంది. ఒకే పేజ్లో అన్ని పోస్టులు కనిపిస్తాయి. ఎవరైనా దాన్ని క్లిక్ చేస్తే ఆ పోస్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కనబడుతుంది రీడైరెక్ట్. బ్లాగ్కి వెబ్సైట్కి తేడా అది. వెబ్సైట్లో ఒకసారి చేంజెస్ చేస్తే పద్దాకా చెయ్యం. వెబ్సైట్ అనేది జస్ట్ యూజర్కి మనం ఏం ప్రొడక్ట్స్ ఇస్తున్నావా అని ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. అదే బ్లాగ్ అనుకోండి, ప్రతిరోజు మీరు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు యూజర్స్కి. సో పోస్టుల రూపంలో మీ పేజ్లో పోస్టులు చేస్తూ ఉంటారు. ఓకే, అదే బ్లాగ్. ఇక్కడ వరకు అందరికీ క్లియరా? సో ఈరోజు బ్లాగ్కి వెబ్సైట్కి తేడా అర్థమైందిగా మీకు? సో మీ ఓన్గా మీరు కూడా బ్లాగ్స్ క్రియేట్ చేసుకొని బ్లాగ్స్ని డెవలప్ చేయండి. బ్లాగ్స్ మీద మనకి చాలా మనీ వస్తుంది. అది మీకు యాడ్సెన్స్ టాపిక్ వచ్చినప్పుడు మీకే తెలుసు. ఓకే గైస్, ఎనీవే అందరికీ హ్యాపీ వినాయక చవితి అడ్వాన్స్. అందరూ సెలబ్రేట్ చేసుకోండి. అండ్ ఎవరికి బయటికి వెళ్ళకుండా ఇంట్లో నుండే సెలబ్రేట్ చేసుకోండి. ఓకే, సో ఈరోజు క్లాస్ ఎండ్ చేస్తున్నాను. రేపు అందరికీ హాలిడే కదా, సో అందరూ సెలబ్రేట్ చేసుకోండి, బాగా ఎంజాయ్ చేయండి. సో ఇంట్లో ఉండి ఎంజాయ్ చేయండి. సార్ దిలీప్ గారు. సార్ గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. ఓకే సార్, రేపు హాలిడే మీకు చెప్పారా? వాళ్ళ గ్రూప్లో చెప్పారు చెప్పారా? సార్, ఆల్రెడీ నేను వాట్సాప్ వాళ్ళ గ్రూప్ కూడా షేర్ చేశాను. ఓకే సార్, ఓకే. ఓకే సార్, ఓకే మీకు సార్, కూడా ఎనీవే అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి సార్. మీకు కూడా సార్. ఓకే, అందరికీ గైస్, అందరూ ఇంట్లో ఉండి సెలబ్రేట్ చేసుకోండి, బయట తిరగమాకండి. ఏమన్నా సార్ వీళ్ళకి మార్క్స్ రిజల్ట్ ఎలా తెలుస్తుంది సార్? వీళ్ళు టేక్ 1 అంటే టెస్ట్ 1 అటెంప్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా రిజల్ట్స్ వచ్చేస్తాయి సార్? రిజల్ట్స్ అనేవి జస్ట్ మనం చూసుకొని ఎవరు బాగా రాశారు అనేది నేను క్లారిక్యులేట్ చేసుకొని చెప్పటమే నెక్స్ట్ క్లాస్లో. ఓకే సార్, అంటే వీళ్ళకి ఇప్పుడు మార్నింగ్ బ్యాచ్ సపరేట్గా, ఈవినింగ్ బ్యాచ్ సపరేట్గా ఐడియా ఉంటుందా సార్? అవునవును, ఓకే ఉంటుంది, ప్రాబ్లం లేదు. ఓకే సార్, ఓకే సార్. సో వీళ్ళకి ప్రాక్టీస్ అవ్వడానికి అండ్ మాకు తెలియడానికి, వీళ్ళు అసలు ఎంతవరకు నాలెడ్జ్ ఉందని తెలియడానికి. ఓకే, లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్ అనేది వేరే ఉంటుంది. ఈ ప్రతి వీక్ వీళ్ళు మనం చెప్పింది అసలు ఎంతవరకు ఫాలో అవుతున్నారని తెలియడానికి. ఓకే గైస్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఓకే గైస్, అందరూ ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేశారా?
ఇంకెవరైనా పెండింగ్ ఉన్నారా ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేయాల్సిన వాళ్ళు? ఓకే, ఎగ్జామ్స్ కూడా అందరు కంప్లీట్ చేశారండి? సో ఆల్రెడీ కొంతమంది కంప్లీట్ చేసినట్టున్నారు. ఎవరైతే కంప్లీట్ చేయలేదో వాళ్ళు కూడా ప్రాసెస్ సార్ చెప్పారు కదా ట్రైనర్ గారు, ఈలైన్ వర్క్లోకి వెళ్ళి మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయితే కనుక మీకు డిజిటల్ మార్కెటింగ్ ఫ్రీ కోర్స్ అని ఉంటుంది, టెస్ట్ 1 అని చెప్పని. అక్కడ మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుందండి. లింక్ కూడా మీకు ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశారు, చాట్ బాక్స్లో షేర్ చేశారు. ఓకేనండి. ఓకే, ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? మీకు ఎగ్జామ్కి టైం ఏమి ఉండదండి. మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి సార్ చెప్పారు కదా ప్రాసెస్, ఏదైతే ప్రాసెస్ ఉందో అది మీరు చేసుకుంటే సరిపోతుంది. చెప్పండి మహేష్ గారు, చిత్తూరు డిస్టిక్ నుంచి మీకు ఏదో డౌట్ ఉన్నారు? ఓకే గైస్, అందరికీ అడ్వాన్స్ విష్ హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ ఆల్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. మీకు మహేష్ గారు అన్మ్యూట్ అడిగారు చిత్తూరు డిస్టిక్ నుంచి. చిత్తూరు డిస్టిక్ నుంచి మహేష్ గారు అన్మ్యూట్ చేశానండి, మాట్లాడండి. సార్ నేను అసలు ఎగ్జామ్ రాయలేదు సార్. అంటే ఎప్పుడు ఈ రోజు కానీ నిన్న కానీ రాయలేదండి? అంటే నిన్న ఎగ్జామ్ రాయలేదు, లింక్ ఓపెన్ చేస్తుంటే యువర్ రెస్పాండ్ అని వస్తుంది సార్. ఓకే, అంటే నేను బ్యాచ్ 1 లో ఉన్నాను సార్. బ్యాచ్ 1 లో ఉన్నాను సార్ నేను ఇంతకు ముందు. ఓకే, బ్యాచ్ 1 లో ఒకసారి ఎగ్జామ్ రాసాను. ఓకే, అంటే బ్యాచ్ 1 తర్వాత మళ్ళీ బ్యాచ్ 2 అనేసి టైమింగ్ చేంజ్ అనేసి నేను స్టార్టింగ్ లో కొద్దిగా వినలేదు అనమాట బ్యాచ్ 1 లో. ఓకే, అందుకనేసి బ్యాచ్ 2 స్టార్టింగ్ నుంచి విన్నాను. ఓకే. మీరు బ్యాచ్ 1 లో ఎగ్జామ్ రాశారు అయితే ఆల్రెడీ? రాసాను సార్, ఒకసారి రాసాను, ఫస్ట్ ఎగ్జామ్ రాసాను. సరే, మీకు ఫస్ట్ ఎగ్జామ్ రాస్తే ఇందులో అవసరం లేదండి. ఓకే సార్. ఓన్లీ 1 టైం ఎగ్జామ్ అనమాట అది. అంటే మీకు బ్యాచ్ 1 లో ఆల్రెడీ సాటర్డే ఎగ్జామ్ జరిగింది కదండి, ఇప్పుడు లాస్ట్ సాటర్డే ఆగస్ట్ 15th వచ్చింది. అందుకనే అది ఈరోజు జరుగుతుందండి క్లాస్. ఓకే సార్. అంటే ఎగ్జామ్ అవసరం లేదు సార్ నాకు ఇప్పుడు? ఎగ్జామ్ అవసరం లేదు, ఓన్లీ ఫస్ట్ టైం ఎగ్జామ్ రాసిన వాళ్ళు మాత్రమే, రాయన వాళ్ళు మాత్రమే రాస్తారు. ఫస్ట్ టైం రాసిన వాళ్ళు ఎగ్జామ్ అవసరం లేదు. ఓకే సార్. ఓకేనండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. సో గాయస్, ఇంకెవరికైనా డౌట్ ఉన్నాయా?
చెప్పండి అక్షయ్ గారు కర్నూలు నుంచి, మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తున్నాను. హలో హలో సార్. హలో సార్. చెప్పండి సార్ సార్ ఇది blogger.com లో బ్లాగ్ క్రియేట్ చేస్తాం కదా సార్. అవునండి. అది పబ్లిష్ చేసిన తర్వాత blogger.com లో కనిపిస్తుందా లేకపోతే గూగుల్ వెబ్సైట్ లో కనిపిస్తుందా సార్? బ్లాగర్ లోనే కనిపిస్తుందండి. అంటే ఇప్పుడు అది ఒకవేళ గూగుల్ వెబ్సైట్ లో మన బ్లాగ్ కనిపించాలంటే సార్? అంటే మనం ఇప్పుడు బ్లాగ్ క్రియేట్ చేసింది త్రూ జీమెయిల్ ద్వారా కదండి, జీమెయిల్ యాక్సెస్ చేసుకుని మనం చేసుకుంటాం. ఓకే సార్. మీకు అందులో మెయిల్ యాక్సెస్ ఉంది కాబట్టి మీకు బ్లాగ్ అనేది మెయిల్ దాంట్లోనే మీకు లాగిన్ అవుతుంది. గూగుల్ ఎందుకు కనిపిస్తుంది? blogger.com లో కనిపిస్తుంది. అంటే వేరే వాళ్ళు ఎవరైనా మన బ్లాగ్ ఇప్పుడు సెర్చ్ చేయాలనుకుంటే గూగుల్లో అలా కనిపించదా సార్? అంటే మన మెయిల్ యాక్సెస్ ఉంది కదండి, ఓకే సార్. యాక్సెస్ కనిపిస్తుందండి. ఓకే సార్. ఓకే సార్. అదేనండి డౌట్. ఇంకేమైనా ఉన్నాయి డౌట్స్? సార్ నేను ఈ వీక్ లోనే జాయిన్ అయినా సార్ క్లాసు. ఎగ్జామ్ ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. ఎప్పుడు 3 days అయింది సార్ జాయిన్ అయ్యి. ఓకే, అంటే యాక్చువల్గా మన కోర్స్ స్టార్ట్ అయింది 8 days అయిందండి. లాస్ట్ వీక్ లోనే స్టార్ట్ అయింది కాబట్టి యాక్చువల్గా వీక్లీ 1 ఎగ్జామ్ అనుకున్నాము. ఎవ్రీ సాటర్డే ఒక ఎగ్జామ్ అని. లాస్ట్ సాటర్డే జరగలేదు. ఓకే సార్. ఓకే సార్. లాస్ట్ సాటర్డే August 15th వచ్చింది కదండి, అందుకని చెప్పని ఈసారి కంపల్సరీగా అటెంప్ట్ చేయండి ఎగ్జామ్. ఓకే సార్. ఓకేనా? అది మీకు బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయండి, అంత డిఫికల్ట్ గా ఏమి ఉండవు. టెస్ట్ 1 కాబట్టి మీకు ఈజీగానే ఉంటాయండి. ఓకే సార్. ఓకే సార్. ఓకేనండి. कैसा नाश्ते तो डाउट आता सा कैसा निम्न गिलिंतने मॉड्यूल्स है. హలో మీకు మళ్ళీ క్లాస్ మండేనే ఉంటుందండి శ్రీనివాస్ రెడ్డి గారు. రేపు ఫెస్టివల్ హాలిడే, సండే యాజ్ యూజువల్లీ హాలిడే. సో మీకు మళ్ళీ క్లాస్ అనేది మండే ఉంటుంది. మీకు ఎగ్జామ్ అనేది టైం ఏమి ఉండదండి. మీరు ఎప్పుడైనా సరే ఈలన్ ఓకే వెబ్సైట్ ఉంటుంది, అందులోకి వెళ్ళేసి మీరు రిజిస్టర్ అయితే కనుక మీకు ఆల్రెడీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ 1 టెస్ట్ 1 ఉంటుంది. మీరు ఎప్పుడైనా రాసుకోవచ్చు. అది దానికి టైం లిమిట్ అనేది ఏం లేదండి. ఓకేనా? మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరందరూ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యారు కదండి, అక్కడ ఆల్రెడీ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఎగ్జామ్ క్లియర్ చేసి ఉంటారు. మీరు కనుక ఏదైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తే మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేస్తారు. నో ప్రాబ్లం. వాట్సాప్ గ్రూప్ నేను ఒక్కసారి వాట్సాప్ గ్రూప్ షేర్ చేస్తాను చూడండి, బాయ్స్ అండ్ గర్ల్స్ది.
సో ఇప్పుడు మీకు చాట్ బాక్స్ పోస్ట్ చేశాను చూడండి, గర్ల్స్ వాట్సాప్ లింక్ అనేది. అలాగే బాయ్స్ వాట్సాప్ గ్రూప్ కూడా ఒకసారి షేర్ చేస్తాను, ఎవరైనా ఇంకా వాట్సాప్లో జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు. సో ఇప్పుడు లింక్ షేర్ చేసాను చూడండి, మీకు వాట్సాప్ బాయ్స్ లింక్ అది. సో నోట్ చేసుకోండి, ఎవరైనా ఇంకా పెండింగ్ ఉంటే, ఎవరైనా జాయిన్ అవ్వాలి ఉంటే జాయిన్ అవ్వండి. ఓకేనా? ఇంకెవరైనా ఫీడ్బ్యాక్ ఫామ్స్ కంప్లీట్ చేయాలండి. అందరూ సబ్మిట్ చేసినట్టే కదా ఫీడ్బ్యాక్ ఫామ్స్. సో ఫీడ్బ్యాక్ ఫామ్స్ అనేది మీ డైలీ అటెండెన్స్ అండి. నేను డైలీ మీకు వాట్సాప్ గ్రూప్లోను చాట్ బాక్స్లో షేర్ చేస్తుంది మీ అటెండెన్స్ క్యాలిక్యులేషన్ కోసం. సో ఎవరైనా మిస్ అయితే కనుక మీరు వాట్సాప్ గ్రూప్లో ఆల్రెడీ షేర్ చేశాను, చాట్ బాక్స్లో షేర్ చేశాను. అగైన్ ఓకే, నేను ఫార్వర్డ్ చేశాను చూడండి. సో ఫీడ్బ్యాక్ ఫామ్ మీకు మళ్ళీ షేర్ చేసాను చూడండి ఒకసారి చాట్ బాక్స్లో. సో త్వరగా ఎవరైనా కంప్లీట్ చేయాలంటే ఫీడ్బ్యాక్ ఫామ్ సబ్మిట్ చేయండి. ఫీడ్బ్యాక్ ఫామ్ సబ్మిట్ అయితే మీ అటెండెన్స్ క్యాలిక్యులేషన్ అవుతుంది. సో ఫీడ్బ్యాక్ ఫామ్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు లీవ్ అవ్వచ్చండి, టైం అయిపోయింది కదా ఆల్రెడీ. గైస్ ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? సో టైం అయిపోయింది కాబట్టి నేను సెషన్ క్లోజ్ చేస్తున్నాను మరి. Okay, thank you all.